అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాల నిర్వహణ గురించి చర్చించబోతున్నాం. ఇది ఉత్పత్తులను మరింత సాగుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మాకు సహాయపడుతుంది. ఈ క్రింది సామర్థ్యాలతో మిల్లెట్ నూడిల్స్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై మేము దృష్టి సారించాము. 500 నుండి 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 130 కిలోల చిన్న పరిమాణ కర్మాగారం, 1000 నుండి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 200 కిలోల మధ్య తరహా ఫ్యాక్టరీ. మొదట మేము ముడి పదార్థాల ప్రవేశం మరియు నిల్వతో ప్రారంభిస్తాం. సులభంగా దించే ముడి పదార్థాల నిల్వ కోసం ప్రవేశ ద్వారం సమీపంలో ఒక ప్రాంతాన్ని కేటాయించండి. అప్పుడు పిండి మిల్లును ఉంచండి. ఇది చిరుధాన్యాల గింజలను పిండిగా మార్చడానికి ఉపయోగించబడుతుంది. ఆ తరువాత మిక్సింగ్ మెషిన్ తీసుకోండి. నూడిల్స్ తయారీకి పదార్థాలను కలపడం కోసం కట్టింగ్ మెషిన్ తరువాత బాయిలర్ స్టీమర్ మెషిన్లను ఉంచండి. ఈ యంత్రాలు గ్యాస్ సిలిండర్లతో ఆవిరి ద్వారా నూడిల్స్ను పాక్షికంగా ఉడికిస్తాయి. దీని పక్కన అల్యూమినియం తాపన యంత్రం మరియు పెట్టెలు ఉండాలి. ఈ ప్రదేశం పరిరక్షణ కోసం నూడిల్స్ నుండి తేమను తొలగిస్తుంది. ఈ యంత్రాన్ని ఉంచడానికి ఒక గదిని ఏర్పాటు చేయాలి. అప్పుడు బరువుల యంత్రాన్ని తీసుకోవచ్చు. మిల్లెట్ నూడిల్స్ గ్రాముల వారీగా బరువు పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆ తరువాత మనకు ప్యాకింగ్ యంత్రం అవసరం. ఈ యంత్రం నూడిల్స్ ప్యాకేజీ చేస్తుంది. కార్మికులు ప్యాకేజింగ్ పూర్తి చేసిన తర్వాత నిష్క్రమణ సమీపంలో పూర్తయిన ఉత్పత్తిని నిల్వ చేయడానికి మరియు పంపిణీ చేయడానికి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి షెల్వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్లను ఉపయోగించండి. సులభంగా యాక్సెస్ మరియు షిప్పింగ్ కోసం నిర్వహించబడుతుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే మీరు మిల్లెట్ నూడిల్స్ను సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు. వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.